హైదరాబాద్ సంధ్య థియేటర్లో పుష్ప 2 చిత్రం ప్రీమియర్ షో నేపథ్యంలో అపశృతి చోటు చేసుకుంది. ప్రీమియర్ షో వీక్షించడానికి అల్లు అర్జున్ థియేటర్కు రాగా ఆయన్ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఒక్కసారిగా తోసుకుంటూ ముందుకు రావడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. మృతురాలు దిల్సుఖ్ నగర్కు చెందిన రేవతిగా గుర్తించారు. మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. థియేటర్ వద్ద దాదాపు 200 మంది పోలీసులు మోహరించారు. కుటుంబంతో కలిసి రేవతి దిల్సుఖ్ నగర్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్కు వచ్చింది. కాసేపట్లో సినిమా చూస్తాము అనగా ఇలా అనుకోని పరిస్థితుల్లో ఆమె మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. హైదరాబాద్ సంధ్య థియేటర్లో పుష్ప 2 చిత్రం ప్రీమియర్ షో నేపథ్యంలో అపశృతి చోటు చేసుకుంది. ప్రీమియర్ షో వీక్షించడానికి అల్లు అర్జున్ థియేటర్కు రాగా ఆయన్ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఒక్కసారిగా తోసుకుంటూ ముందుకు రావడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. మరో బాలుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, తీవ్రంగా గాయపడ్డ బాలుడి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? మహేశ్వరి రాత్రి సంధ్య దగ్గర జరిగిన తొక్కిసలాటలో దిల్సుఖ్ నగర్ ఏరియాకి చెందిన రేవతి మృతి చెందింది. అయితే రేవతి భర్త తన ఇద్దరు పిల్లలు శ్రీతేజ్, సమీక వీళ్ళతో కలిసి ఆవిడ ప్రీమియర్ షో చూడటానికి అయితే వచ్చింది. ఆ సమయంలో అల్లు అర్జున్ థియేటర్ రావడంతో అక్కడే ఉన్న ఒక్కసారిగా దింపు ఆ లోపలికి గేటు లోపలికి రావడంతో ఒక్కసారిగా వీళ్ళ మీద పడ్డారు. అప్పటికే వీళ్ళిద్దరు రేవతి తర్వాత ఆమె కొడుకు శ్రీతేజ్ ఇద్దరు కూడా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. అపస్మారక స్థితిలో వెళ్ళిపోతే అక్కడ ఉన్న పోలీసులు వాళ్ళకి సిపిఆర్ చేసి కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న పరిస్థితి విషమించడంతో అక్కడ దేశ్ముఖ్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అప్పటికే రేవతి మృతి చెందిందని డాక్టర్లు చెప్పడం, ఆ తర్వాత శ్రీతేజ పరిస్థితి మరింత విషమించడంతో బాలుని హుటాహుటిని అక్కడి నుంచి బేగంపేట కిమ్స్ హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతం బేగంపేటలో చికిత్స అయితే బాలుడికి చేస్తున్నారు. అయితే పరిస్థితి అయితే విషమంగా ఉందని చెప్తున్నారు. రేవతి తన కుటుంబంతో కలిసి పుష్ప 2 ప్రీమియర్ చేద్దామని చెప్పేసి రావడం, ఇలా జరగడం తోటి చాలా విషాదంగా ఇదవుతున్నారు. అయితే రేవతి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ కొడుకు శ్రీతేజ్, కూతురు సమీక కూడా గాయపడింది. ఆ అమ్మాయి కూడా ప్రస్తుతం చికిత్స పొందుతుంది. వీళ్ళే కాకుండా దాదాపు ఇంకొక ఇద్దరు కూడా గాయాలైనవి. వాళ్ళని గాంధీ ఆసుపత్రికి తరలించి వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు. అయితే ఈ విధంగా జరగడం అనేది రేవతి చనిపోవడం అనేది కూడా చాలా మంది బాధపడుతున్నారు. ఎందుకంటే సినిమా చూద్దామని చెప్పేసి వచ్చిన ఫ్యామిలీకి ఇలా జరగడం అనేది కూడా చాలా దారుణం అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. అయితే ఫ్యాన్స్ నిన్న అనుకోని రీతిలో అంటే దాదాపు కనీసం ఒక 20,000 మంది వరకు అక్కడికి రావడంతో చాలా మొత్తం ఎటు చూసినా ట్రాఫిక్ జామ్ అయింది. ఎక్కడికక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్ చూసేందుకైతే ఎగపడ్డారు. ఈ ఎగబడి ఈ తొక్కిసలాటలో ఇలా జరగడం అనేది చాలా బాధాకరం అని చెప్పేసి చెప్పాలి మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ సతీష్. Hey,